ప్రైవేట్ కంపెనీ ఉంటుందో పోయిద్దో ఈ చైన్ సిస్టమ్ కంపెనీలను నమ్మకూడదు. చైన్ సిస్టమ్ అంటేనే రైట్ లెఫ్ట్ ఎక్కడో చోట కట్ అయిపోద్ది. ఇట్లాంటి చాలా కంపెనీలు మన మార్కెట్లో వచ్చి పోయి ఉన్నాయి కాబట్టి ఇది అలాంటిదని నేను కూడా ఒక 5 నెలలు సతాయించిన ఒక మీటింగ్కి వెళ్ళి తెలుసుకున్నాను. ఇందులో డబ్బు కట్టి మోసపోయేది లేదు. ఇంతకుముందు ఒక 100 కంపెనీలు పోయినాయి అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఏదో ఇట్లనే మాటలు చెప్పేవాళ్ళు. నాకు కారు వచ్చింది, నాకు ఇల్లు వచ్చింది, నేను సింగపూర్ పోయినా, మీకు కూడా కార్లు వస్తాయని మనం మోటివేట్ చేసి 10,000 15,000 కట్టించి జాయిన్ చేసేవాళ్ళు. కట్టినం అంటే మనం ఏదో ఒక రోజు మోసపోయే అవకాశం. ఈ కంపెనీలో సింగిల్ ఎన్పి కూడా కట్టట్లేదు. 100 రూపాయలు కట్టినా 10 కోట్ల మంది కడితే చాలా అయితే పైసలు. సో రూపాయి కూడా కట్టేది లేదు. కాబట్టి ఈ కంపెనీ మన ఇండియన్ కంపెనీ టాప్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు. దీని రిజిస్ట్రేషన్ చూస్తే 2004లో ఉంది. నేను మీటింగ్కి వెళ్ళక ముందు ఏమనుకున్నాను, కొత్త కంపెనీ అనుకునేవాను. ఇప్పటికి చాలా మంది మీటింగ్కి రావడం ఏమంటుంది, కొత్తగా వచ్చింది, ఇది ఉంటుందా పోతుందనే ఉంటుంది, ఉంటుందండి ఎవరికి ఉండదు, 90% పోతుందనే ఉంటుంది. సో తెలియనప్పుడు చరిత్ర తెలుసుకున్న వాళ్ళందరూ మన పాండ్ సార్ ఈరోజు జాబ్ చేస్తున్నాడు, కండక్టర్ మన సత్యనారాయణ సార్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది చిన్న వ్యవస్థ కాదు, చాలా పెద్ద. కాబట్టి మనం దీన్ని చిన్నదనే అనుకుంటున్నాం, అవునా కదా? తెలియక దీని చరిత్ర తెలిస్తే ఎవరైనా ఈ కంపెనీలోకి రావాల్సిందే. తెలియనప్పుడు కొంచెం అవాయిడ్ చేస్తారు. నేను ఒక 5 నెలలు అవాయిడ్ చేసినా తెలుసుకున్నాక వచ్చేది. 2004 నా దగ్గరికి వచ్చింది, 2017 ఇప్పుడు 2026 అంటే 22 ఇయర్స్ అవుతుంది స్టార్ట్ అయ్యి. 22 సంవత్సరాల కంపెనీ. 2004లో చిన్న కంపెనీ, ఇప్పుడు చిన్నది కాదు. ఇప్పుడు మెల్లగా ఇండియా మొత్తం స్ప్రెడ్ అయింది. ఒక 8 దేశాలకు వెళ్ళింది. ఇంటర్నేషనల్ కంపెనీని పట్టుకొని 22 సంవత్సరాల నుంచి నడుస్తున్న కంపెనీని 6 నెలలు కూడా ఉండదు అంటే ఏమనుకోవాలి చెప్పండి? నవ్వు వస్తుంది. తెలియక అంటున్నారు వాళ్ళు, తక్కువ అంచనా వేస్తున్నారు. వాళ్ళు మీటింగ్కి వచ్చి వింటే ఓకే అర్థమైపోయింది. సో నేను మీటింగ్కి ఇది తెలుసుకున్నా, జాయిన్ అయినా, కొన్ని ప్రోడక్ట్స్ వాడా. 2000 ప్రోడక్ట్స్ తీసుకున్నాను నేను. కుకింగ్ ఆయిల్, పేస్ట్, సోపు, షాంపూ, టీ పొడి, జనరల్ ప్రోడక్ట్స్. లేదు ఏం ప్రోడక్ట్స్? జనరల్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను. ఏమున్నాయి వెస్టీజ్లో? అగ్రి ప్రోడక్ట్లు ఉన్నాయి వ్యవసాయానికి. మీరు ఎవరైనా కొత్తగా వచ్చారు, 10 ఎకరాల పొలం ఉంది, 1 ఎకరాకు వాడండి, రిజల్ట్ మంచిగా వస్తే మిగతా దానికి వాడండి. ఇప్పుడే నేను తుర్కేం జిల్లా మీటింగ్ పెడితే ఒక రైతు అంట 10 ఎకరాలు ఉందంటే నేను ఎకరాకే వాడమని చెప్పాను. ఏదో లడ్డులాగా దొరికిండు మనకు 10 ఎకరాలు కొనమని చెప్పకూడదు మనం. ఎందుకంటే కొత్త వ్యక్తి ఈరోజు వచ్చిండు, 1 ఎకరాలో రిజల్ట్ వస్తే వాడుకుంటాడు. రిజల్ట్ లేకుండా మనం వాడిపోయకూడదు అనమాట. కొత్త వ్యక్తికి మనం, నేనైతే 1 ఎకరాకే వాడమంట, ఎవరు వచ్చినా కూడా రిజల్ట్ వస్తే మిగతాది వాడుకుంటాడు అవసరం అయితే. సో అది హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఉన్నాయి, ఇంట్లో వాడుకునేవి. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, అగ్రికల్చర్ నేను చేయట్లేదు, ల్యాండ్ లేదు, కాబట్టి నేను ఇంటికి సంబంధించిన ప్రొడక్ట్స్, వంట నూనె, పేస్ట్ తీసుకున్నాను. ఈ కంపెనీలోకి రాకముందు ఏం ఆయిల్ వాడినాము? పామ్ ఆయిల్, పల్లి ఆయిల్, సన్ఫ్లవర్. అమ్మా ఎవరు మీరు? లేదు, మీటింగ్ టైం లేదు, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, బయట కూర్చో. సో పామ్ ఆయిల్, పల్లి ఆయిల్, సన్ఫ్లవర్. నాకు వెస్టీజ్లోకి రాకముందు ఆ 3 ఆయిలే ఉన్నాయని తెలుసు, ఇంకా వేరే ఉన్నాయని తెలియదు. వెస్టీజ్లో ఏం చెప్పింది, ఇది తౌడు ద్వారా తయారు చేసారు రైస్ బ్రాన్ ఆయిల్, బ్రౌన్ రైస్ నుంచి. ఇది రెగ్యులర్గా వాడితే ఫ్యూచర్లో మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావు, ఉన్నా కూడా మెల్లమెల్లగా తగ్గుతాయి. మనకు పల్లి ఆయిల్ కానీ సన్ఫ్లవర్ కానీ నెలకు 3 లీటర్స్ అయితే ఇది 2 లీటర్స్ సరిపోతుంది. 100 గ్రాములు వేసి కూర చేసి కర్రీ చేసే దగ్గర మంది 50-60 గ్రాములు సరిపోతుంది. ఇది పూరి తింటే చాలా బెనిఫిట్ చెప్పింది. సో నేను ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అట్లనే సర్పు, పేస్ట్, రెగ్యులర్ ప్రొడక్ట్స్ 2000 ఎంఆర్పి. జర కాస్ట్ ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళు చెప్పారు, సార్ ఇది కాస్ట్ ఎక్కువ ఉంది, క్వాలిటీ ఉంది. క్వాలిటీ ఉన్న దగ్గర జర కాస్ట్ ఎక్కువే ఉంటుంది, అవునా కదా? సో మనకేం చేస్తుంది, ఎంఆర్పీలో డిస్కౌంట్ ఇస్తుంది. 1800కే వస్తున్నాయి, 200 డిస్కౌంట్ వస్తుంది, 1800 బిల్ ఇస్తున్నారు, 50 రూపీస్ క్యాష్ మళ్ళీ మీ అకౌంట్ కంపెనీ పే చేస్తుంది. సో అప్పుడు మీరు చెల్లించేది ఎంత? 1750కి వచ్చిన ప్రొడక్ట్స్. సో తీసుకెళ్ళి వాడినాం, బాగున్నాయి. సెకండ్ మంత్ వెళ్ళినాం, మళ్ళీ ఒక 1000 రూపాయలు కొన్నాం ఎంఆర్పి. ఇందులో మనకు ఒక రిజిస్ట్రేషన్ మెంబర్షిప్ ఇస్తుంది. నా ఐడి నెంబర్ 75472096 ఐడి. 2017లో నేను అప్పుడు దేవరకొండ మల్లేపల్లి నుంచి సికింద్రాబాద్ వచ్చి ప్రోడక్ట్స్ తీసుకొని వెళ్ళాను. ఎందుకంటే మధ్యలో ఎక్కడ స్టోర్స్ లేవు, అప్పుడు చాలా తక్కువ ఉండే, ఇప్పుడు చాలా స్టోర్స్ అయ్యి డెవలప్మెంట్ చాలా అయింది వెస్టీజ్. అప్పుడు అయితే ఇంత డెవలప్ లేదు అనమాట, మీటింగ్స్ కూడా పెద్దగా లేవు. సో అట్లా ఐడి తీసుకున్న, ప్రోడక్ట్ వాడుకున్న, సెకండ్ మంత్ ఒక 1000 రూపాయలు ఎంఆర్పీ కొంటే మెంబర్షిప్ ఉంది కాబట్టి ఐడి 850కి అలా వచ్చిన, 150 డిస్కౌంట్, 850కి బిల్ ఇచ్చారు. మళ్ళీ 10వ తేదీ ఒక 20-25 రూపీస్ అకౌంట్లో క్యాష్. 3వ నెల ఒక 1200. అది పైన అది సెట్ కావట్లేదు కరెక్ట్గా, లేదంటున్నా. సో 4th మంత్ ఒక 1500 ఇట్లా ప్రొడక్ట్స్ వాడుకున్నా. దీని విలువ అప్పటికి నాకు పెద్దగా తెలియదు. ఒక మీటింగ్కి వెళ్ళి ప్రోడక్ట్లు వాడదాం అనుకున్నాను, మోసపోయేది లేదు కాబట్టి. దీంట్లో డబ్బు ఉంది, ఫ్యాన్ అప్పుడు. సో దీంట్లో ఇంత డబ్బు ఉంది, ఇది ఇంత గొప్పదని మనకు ఒక రోజు అర్థం అవుద్దా? అర్థం కాదు. నేను ఒక మీటింగ్కి వెళ్ళిన ప్రోడక్ట్లు వాడిన తర్వాత మళ్ళీ మీటింగ్లో పిలిచిండు, పోలా ఒక 4 to 5 months ప్రోడక్ట్ వాడుకునేవాడిని.
నాది ఒక చిన్న ఒక 30-40 వేలు ఇన్కమ్ సంపాదించుకుంటే మైండ్ సెట్ అప్పట్లో నాది. సో వెస్టీజ్ అంటే నాకు అప్పుడు తెలియదు కాబట్టి నా ఫ్రెండ్ బిజినెస్ చేయమంటే నాకు టైం లేదు, నేను బిజీగా ఉన్నాను, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. ఇంట్రెస్ట్ ఇప్పుడు చాలా మంది అదే చెబుతున్నారు కదా, టైం లేదనే వాళ్ళకి నేనేమనుకుంటుంటే టైం లేదు కాదు, టైం రాలేదు నీకు అనుకుంటా మనసులో. టైం రావాలి దేనికైనా కూడా. సో ఇప్పటికీ నా ఫ్రెండ్స్ 30,000, 20,000, 40,000 ప్రైవేట్ జాబుల్లో ఉన్నారు. అప్పుడు మీటింగ్కి రమ్మంటే క్యాలిక్యులేట్ చేసుకున్నారు, వెస్టీజ్లో ఒక నెల పని చేసారు, ఇన్కమ్ రాలేదని డ్రాప్ అయిపోయినారు, టీం రాలేదని. వాళ్ళది చిన్న మైండ్ సెట్. చూడండి ఈరోజు చాలామంది డైలీ పని చేసి సాయంత్రానికి డబ్బులు వచ్చే మైండ్ సెట్ ఉండదు, డే మైండ్ సెట్, అవునా కదా. కొంతమందికి వీక్ మైండ్ సెట్, వారం వీక్లీ పేమెంట్, శనివారం బట్టవాడు రావాలి, ఆదివారం చికెన్ తెచ్చుకోవాలి, సినిమాకి పోవాలి, ఇంకా ఏదైనా చూడాలి, అదే మైండ్ సెట్. కొంతమంది మంత్లీ మైండ్ సెట్, జీతం, అవునా, అమ్మ 1వ తారీఖు ఎదురు చూస్తూ ఉంటారు. ఒక 2-3 రోజులు లేట్ అయితేనే కింద పైన అవుతారు మంత్లీ. అదే కొంచెం కొద్దిగా పెద్ద మైండ్ సెట్ చూడండి, ప్రాజెక్టులు చేసేవాళ్ళు, ఒక బ్రిడ్జి కాంట్రాక్ట్ తీసుకున్నాడు, ఏం ఆలోచిస్తాడు, ఈ కాంట్రాక్ట్ దక్కించుకోవాలి, ప్రాజెక్ట్ చేయాలి, కొంత పెద్ద మొత్తంలో సంపాదించాలి, ఒక సినిమా తీయాలి, ఒకసారి వాళ్ళు వారానికి నెలకు ఎదురు చూస్తారా. కాబట్టి ఇక్కడ మనం కూడా ఆ పెద్ద మైండ్ సెట్ లాగా చూడాలి బిజినెస్ని. ఇప్పుడు వారం వచ్చింది, నెలకు వచ్చింది, 3 నెలలు చేసి వచ్చింది కాదు, టీం తయారు చేస్తే ఇది ఫ్యూచర్ బిజినెస్. టీం ద్వారా ఎంత తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు, ఎంత టీం చేస్తే అంత. అదే మనం ఏ జాబ్ చేసినా ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, ఇప్పుడు 16 సంవత్సరాలు మా పాయింట్ సార్ జాబ్ చేస్తున్నాం, పోలీస్ 70,000 వస్తుంది, ఓకే గొప్పదే, ఒకప్పుడు గొప్పది. వెస్టీజ్తో పోల్చుకుంటే గొప్పది కాదు. వెస్టీజ్లో 16 సంవత్సరాలు నిలబడితే ఎంతకు పోతుందో తెలియచ్చు. ఇక్కడ జస్ట్ 70,000 16 సంవత్సరాలు 16 ఇయర్స్. వెస్టీజ్లో 1 లేదా 2 ఇయర్ నిలబడితే ఇది ఒక 2 lakhs వెళ్ళచ్చు. ఎట్లా? టీం ద్వారా. ఇక్కడ టీం ఉందా? ఒక 4 నెలలు హెల్త్ బాగలేదు, జీతం వస్తుందా? బాస్ ఉన్నారా లేరా? ఇక్కడ నో బాస్ నో ఇన్కమ్. బాస్ లేదు, టార్గెట్ లేదు, టార్చర్ లేదు, ఎంత కావాలంటే అంత. కానీ ఇది అందరికీ మైండ్ ఓపెన్ చేసి పట్టుకోవట్లేదు చాలామంది. 6 నెలలు 3 నెలలు చేసి ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వెస్టీజ్లో. ఏం రావట్లేదు సార్, ఇది మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. వెస్టీజ్ కొంచెం దూరదృష్టితో చూస్తే నిలబడతాం, ఓకేనా. సో నేను ఇక్కడ ఉన్నప్పుడు మీటింగ్కి వెళ్ళలేదు కాబట్టి దీని విలువ తెలియదు, ఇంట్రెస్ట్ లేదని చెప్పిన. ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది అంటే 1, 2, 3, 4, 5 మీటింగ్స్కి వెళ్ళా. ఆ మీటింగ్లో అర్థమైంది నాకు డబ్బు సంపాదించే మార్గాలు. జాబ్ చేస్తే శాలరీ, బిజినెస్ చేస్తే ఫ్యూచర్లో బాగుంటుంది. ఇప్పుడు కష్టం, ఫ్యూచర్లో నీకు చాలా మంచి లైఫ్ ఉంది. టీం తయారు చేశాక నువ్వు ఇంట్లో కూర్చున్నా నీ టీమే పని చేస్తే నీకు డబ్బు వస్తుంది. ఫస్ట్ కష్టం కావాలా, ఈజీ కావాలా? ఫస్ట్ కష్టపడితే అయిపోద్ది, తర్వాత లైఫ్ అంతా ఈజీగా ఉంటుంది. ఇది అదే సిస్టమ్. సో అప్పుడు నేను మీటింగ్కి వెళ్ళిన తర్వాత మైండ్ సెట్ ఓపెన్ అయింది, నాకు అర్థమైంది నేను చేసేది ఏంటి. ఇది 10 సంవత్సరాల నుంచి చేసినా నా లైఫ్ మారలేదు. ఇంకొక 20 సంవత్సరాలు చేసినా మారుద్దా? మరి మారం దగ్గర పట్టుకొని నేను బిజీ అంటే ఎట్లా? ఇక్కడ 1 లేదా 2, 3 ఇయర్స్గా నిలబడితే లైఫ్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు స్టూడెంట్కి యావరేజ్ నెలకు 1,50,000 పైనే వస్తుంది. బాస్ ఉన్నారా? నెలకు నాకు తెలిసి ఒక 7-8 రోజులు లీవ్ తీసుకుంటుంది. లేడీస్ అంటే కొన్ని ఉంటాయి కదా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అవి ఇవి ఏదో సంథింగ్, ఒక 7-8 రోజులు లీవ్ తీసుకొని సరదాగా 20 రోజులు ఆడుతూ పాటు చేస్తే 1,00,000 వస్తుంది. ఒక ఆఫీస్లో పని చేసేవాళ్ళు, ఏదైనా జాబ్ చేసేవాళ్ళు, ఒక 20 నిమిషాలు లేట్కి పోతే వాళ్ళు బాస్ దగ్గర నుంచి మాట్లాడే ఉండవా? ఎన్నిసార్లు పడ్డారో జాబులు చేసేవాళ్ళు అందరూ మాటలు. బట్ తప్పదు మరి, ఇంకా ఫీల్డ్ అట్లాంటిది. లైక్ మనం కూడా ఏమైందంటే మైండ్ అడ్జస్ట్ అయిపోద్ది, బాస్ తిట్టాలి, మనం పడాలి. ఇక్కడ చూడండి ఎంత హ్యాపీగా ఉందో. ఎవరో దీనికి ఏం లేదు, నీకు నువ్వే బాస్, నీ మైండ్ సెట్ నీకు. ఎంత గొప్ప ప్రాజెక్ట్, దీన్ని ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. సో నేను మీటింగ్కి వెళ్ళకపోయి ఉంటే నేను ఇది ఇక్కడే ఉండేవాడు వాళ్ళ లైఫ్. నా ఫ్రెండ్స్ చాలామంది రాలా మీటింగ్కి రాని వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు చేసే వృత్తుల్లోనే ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మారుతుంది లైఫ్ అని. ఏం మారుతుంది? 2026లో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నారు, మారిందా? 2030లో ఏమైనా మారుతుందా? మారదని వాళ్ళకి తెలియదు, నాకు అర్థమైపోయింది. మనం చేసే రంగాలలో పెద్ద అచీవ్మెంట్ గ్రోత్ లేదు, ఏదో వస్తుంది, బండి నడుస్తూ వెళ్ళిపోతాం. ఇప్పటికీ అక్కడే ఉన్నారు వాళ్ళు, రమ్మంటే అర్థం కావట్లేదు వాళ్ళకి. సో నేను నా అదృష్టం బాగుండి మీటింగ్కి వెళ్ళినాక నాకు డబ్బు ఎక్కడ ఉంది, వెస్టీజ్లో ఎంత కావాలంటే అంత ఉంది. ఇక్కడ లేదు డబ్బు, డబ్బు లేని దాన్ని పట్టుకొని ఇదే నా లైఫ్ అంటే అక్కడే ఉంటా. అన్నం పెట్టింది కాదనట్లయితే ఇంతవరకు ఓకే, ఇది గొప్పది వచ్చింది, దీన్ని పట్టుకోవాలని చెప్పేసి మీటింగ్ ద్వారా తెలుసుకొని నేను ఒక 60-70 మందికి చెప్పా. 4 వచ్చిండ్రు. ఎందుకు అందరు రాలేదంటే అందరూ వస్తే మనం మాటినాం కాబట్టి అందరు రారు. అందరి గ్రహాలు అప్పుడు పోతాయా? పోవు. ఎప్పుడు ఎవరు రావాలో పైన డిసైడ్ అవుతుంది. అట్లా నేను ఒక 60-70 మంది చెప్తే 4 వచ్చింది. ఈ 4 నా మాట వింటారంటే నేను పెద్దగా సక్సెస్ కాలప్పుడు. సక్సెస్ కానప్పుడు ఎవరైనా వింటారా? ఏముంది నువ్వు నాకు చెప్పేది ఏముంది అన్నట్టుగా చూస్తారు ఎవరైనా. ఏదైనా ఒకటి గెలిచి సాధించిన వాటి మాట విలువ ఉండదు.
ఇక్కడ నేను అప్పుడు ఏం సాధించలేదు కాబట్టి నా మాటలు అంతగా పెద్దగా తీసుకోలేదు. వీళ్ళు మీటింగ్ తీసుకెళ్తే సక్సెస్ అయిన వాళ్ళ మాటలు విని వీళ్ళు కొంచెం చేంజ్ అయ్యారు. ప్రోడక్ట్లు వాడటం, నమ్మటం, చేయటం, అట్లా ఈ 4 మెంబర్స్ కాస్త ఒక 20 పీపుల్ అయ్యారు. 20 నుంచి 50 అయ్యారు, 50 నుంచి 100 అయ్యారు, 100 నుంచి 150, 300 అట్లా పెరుగుతూ 2017లో నా జర్నీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు నా టీం పెద్దగా అయిపోయింది. దేవుడు ఆశీస్సులతో 1,00,000 మంది ఇది నా టీం. రానప్పుడు నేను ఏమనుకున్నా అంటే వీళ్ళకు దీని చరిత్ర తెలియదు, తెలిస్తే వస్తారు. నాకు అర్థమైంది వెస్టేజ్ గొప్పది, నిజాయితీ ఉంది, నీతి ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది. నమ్ముకున్న వాళ్ళందరికీ ఆరోగ్యం వస్తుంది, డబ్బు వస్తుంది. మోసపోయేది ఏముందా? లేదని ఊరందరూ రావట్లేదు. వచ్చే రోజు వస్తారు. ముందు మనం నిలబడాలి. ఈ బిజినెస్లో లీడర్ స్ట్రాంగ్ ఉండాలి. దీంట్లో ఏమైనా ఫ్రాడ్ ఉంటే మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నా వేస్ట్ మళ్ళీ. దీంట్లో క్లియర్గా ఉంది, క్లారిటీగా ఉంది కంపెనీ. ఎక్కడ రూపాయి ఎవరు కట్టట్లేదు. పార్ట్ టైం చేయొచ్చు, బిజినెస్ మ్యాన్ చేయొచ్చు, రిటైర్ అయిన వాళ్ళు చేయొచ్చు, అన్ని రంగాల వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇది అర్థం కావడానికి టైం పడుతుంది అని చెప్పేసి నేను జర మీటింగ్కి వెళ్తూ స్ట్రాంగ్ అయినా. ఈ ఒక 5 మీటింగ్కి వెళ్ళాను. నెక్స్ట్ 6, 7, 8 ఇట్లా రెగ్యులర్గా మీటింగ్కి వెళ్ళకపోతే మన ఇంటి దగ్గర ఉంటే నెగిటివ్ వస్తుంది. సార్ ఎవరు రావట్లేదు, జాయిన్ కావట్లేదు, ఇది నా వల్ల అవుతుందో కాదు. నేను 2-3 జాయిన్ చేసిన, ఇంట్రెస్ట్గా లేరు వాళ్ళు. ఇప్పుడు మీటింగ్కి రాని వాళ్ళందరూ సాకులు చెప్తా ఉంటారు. నా టీం యాక్టివ్గా ఉంటే నేను రెడీగా ఉన్నాను పని చేయడానికి. టీం యాక్టివ్గా ఉంటే నేను రెడీగా ఉన్నానంటే కుదురుద్దా? రెడీగా ఉంటే పని చేసుకుంటూ వెళ్ళాలి. ఒక డాక్టర్ పేషెంట్లను చూసుకుని హాస్పిటల్ పెడతాడా? ముందు హాస్పిటల్ పెట్టి ఆయన మీద ఆయనకు నమ్ముకుంటే పేషెంట్లు తర్వాత వస్తారు. ఇది కూడా అంతే. మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరు రావాలి సంబంధం లేదు. స్టార్టింగ్లో నేను ఒక 10 మందికి చెప్పిన, రాకుంటే బాధపడేటోడిని. ఇప్పుడు 10 మందికి చెప్పిన, రాకుంటే నవ్వు వస్తుంది. శని వాళ్ళకు పోలేదు, నాకు పోయింది. శని వాళ్ళే రానట్టు అనుకోవాలి. ఇప్పుడు అవునా కదా? రాలేదని బాధపడితే ఏమొస్తుంది మనకు? సో హ్యాపీగా అనమాట. వస్తే మంచిది, రాకపోతే ఇది అలవాటు చేసి అసోసియేషన్ అందరికి ఎవరికైనా ప్లాన్ చెప్దాం. వస్తే మంచిది, రాలేదు మనం ఏం చేస్తాం? రాకమంటే ఆయన శని ఉంది, మనం రాలేదు, మనం ఏం చేస్తాం? ఆయన శని మనం పోగొట్టలేము, మన శని మనం పోగొట్టుకుంటే చాలు ముందు. అట్లా నేను ఎక్కడ మీటింగ్లు వెళ్ళేవాడిని. వెళ్తూ టీం చేస్తే ఈరోజు పెద్ద టీం వచ్చింది. నా ఇన్కమ్ 2023 నుంచి 2023 అయిపోయింది, 2024 అయిపోయింది, 2025 కూడా చూస్తుంటే అయిపోయింది. 3 సంవత్సరాల నుంచి నా ఇన్కమ్ యావరేజ్న 10, 11, 12, 13, 14, 15 ఇట్లా పెరుగుతూ లాస్ట్ మంత్ 18, 26. నేను ఒక్కరిని కష్టపడితే వస్తుందా? ఇప్పుడు నా టీం అందరం కలిసి బిజినెస్ చేస్తాం. ఎవరి ప్రోడక్ట్లో వాళ్ళు వాడుకుంటున్నాం. నేను ఒక్కడిని పని చేసినప్పుడు చిన్నగా ఉన్నది. ఇట్లాంటి పెద్ద వాళ్ళందరూ వచ్చినప్పుడు ఆ టీం పెద్దగా అయిపోయింది. అందరూ రావటం వల్ల సేల్ పెరిగింది. ఇప్పుడు మంత్లీ నాది ఒక 10 నుంచి 14 కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుంది. అదే అందులో అగ్రికల్చర్ ఒక 3-4 కోట్లు, హెల్త్ ప్రోడక్ట్లు జనరల్. నేను ఒక 2-3 వేలు ఎవ్రీ మంత్ కొనుక్కుంటాను. ఒకప్పుడు నేను చెప్పినప్పుడు ఎవరు పెద్దగా నా మాట వినేవాళ్ళు కాదు, రెస్పెక్ట్ లేదు. ఇప్పుడు ఇన్కమ్ వచ్చింది కాబట్టి అందరూ వింటున్నారు. ఇప్పుడు ఏదైనా డూప్లికేట్ నందిని చూపించి మొక్కటానికి చాలా మంది రెడీ అవ్వాలి. అప్పుడు ఒరిజినల్ నందిని చూపిస్తేనే ఎవరు మొక్కేవాళ్ళు. సక్సెస్ రాలేదప్పుడు ఎవరికి అంతగా రెస్పెక్ట్. గెలిచిన తర్వాత రెస్పెక్ట్ వస్తుంది. గెలవాలంటే మన దగ్గరే ఉంటుంది మైండ్ సెట్. సో నేను వెస్టేజ్ని చాలా గౌరవించి ఇప్పుడు కూడా గౌరవిస్తాను. మీటింగ్స్కి వెళ్తున్నా, ఇప్పుడు కూడా వర్క్ మైండ్ అలవాటు చేసుకుంటాను. ఇప్పుడు నా టీంలో కొన్ని వేల మందికి డబ్బు వస్తుంది. ఈ డబ్బు వచ్చే వాళ్ళందరూ నన్ను స్పెషల్గా గౌరవిస్తారు. వాళ్ళ డబ్బు రావడానికి నా పాత్ర ఉంది. అవునా కదా? నా ఒక్కడికే రావట్లేదు. చాలా మందికి డబ్బు వచ్చే మార్గాన్ని చూపించి, ఇది ఈ మార్గంలో బాగుంది డబ్బు, అందరం కష్టపడదాం. నీ దగ్గర శక్తి ఉంది, ఆ శక్తిని బయటికి ఇది ఫ్యూచర్ బిజినెస్. రేపు పొద్దుగాల ఏదన్నా మనకు హెల్త్, ఇప్పుడు ఓకే శాలరీ వస్తుంది, జాబ్ చేస్తున్నా వస్తుంది. ఒకవేళ చేయలేని పరిస్థితి వస్తే ఈ బాడీకి ఎవరికి గ్యారంటీ లేదు. ఈ రోజు ఎట్లుంది, రేపు పొద్దుగాల ఎవరిది ఎట్లా అవుద్దో తెలియదు. ఒకవేళ ఏమన్నా నేను ఒక 2-3 సంవత్సరాలు మనం ఒకవేళ ఇంట్లో ఉండాల్సి వస్తుంది, ఒక 1 ఇయర్ ఉండాల్సి వస్తుంది. అప్పుడేం చేయాలి? శాలరీ రాకుంటే ఏమన్నా ఆస్తులు పెద్దగా ఉంటే ఏం కాదు. మనం చిన్న వాళ్ళకు ఏమైతే చెప్పడం యాడ్ నుంచి వస్తుంది. అందుకని దీపం ఉన్నప్పుడే జర చక్కదిద్దుకోవాలి. అవి కొంతమందిని చూస్తే ఈరోజు సినిమా హీరోలకు అందరికీ 100 కోట్లు డబ్బు ఉంటుంది. సినిమాలు చేస్తున్నారు, మళ్ళీ గడి డిటర్జెంట్ సర్ఫ్కు మనం ఏం చేస్తున్నాం? మనం అడ్జస్ట్ అయ్యి ఉన్న దాంట్లోనే సర్దుకొని టైం లేదు, బిజీ అంటున్నాం. మనం చేసే జాబ్లో ఇంకో 10 సంవత్సరాలు చేసిన సెక్యూరిటీ ఏమైనా ఉంది అక్కడ? నాకు తెలిసి చాలా మంది గవర్నమెంట్ జాబ్ అంటే సెక్యూరిటీ అన్నట్టుగా చూస్తున్నారు. నాకు అనిపిస్తుంది, నువ్వు పని చేయకుండా జీతం వస్తే సెక్యూరిటీ. అది గవర్నమెంటా ప్రైవేటా కాదు, గవర్నమెంట్ జీతం చేస్తేనే వస్తుంది. డైలీ పని చేసే వాళ్ళకి ఒక రోజు దొరుకుద్ది, ఒక రోజు గవర్నమెంట్ అంటే రోజు దొరుకుద్ది, అంతే లెక్క. నా దృష్టిలో అయితే మాత్రం ఇది కరెక్ట్ రైట్ నాకు తెలియదు. సెక్యూరిటీ అంటే నువ్వు చేయకుండా 6 నెలలు ఇంట్లో పడుకుంటే జీతం వస్తే దాన్ని సెక్యూరిటీ అనొచ్చు. రోజు డ్యూటీకి పోతే జీతం వస్తుంది 30వ తారీఖు. గవర్నమెంట్ అనేది జస్ట్ ముద్ర ఉంది అంతే. అట్లా
వెస్టీజ్ ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఎన్ని రోజులు ఉంటుంది ఈ కంపెనీ? కొత్త వాళ్ళ అనుమానం చిన్న చిన్నవి వస్తాయి. ఎన్ని రోజులు ఉంటుందంటే మనం 10,000 మనిషికి కడితే ఏదో ఒక రోజు పోద్ది. రూపాయి కూడా కట్టినప్పుడు అడిగి పోద్ది. ఎన్ని రోజులు ఉంటుందంటే భూమి మీద జనాలు ఎన్ని సంవత్సరాలు బతుకుంటే అన్ని సంవత్సరాలు వెస్టీజ్ కంపెనీ ఉంటుంది. 3 నెలలు పోతుందంటే 6 నెలలు అంటాడు. నమ్మడు. ఎప్పుడు నమ్ముతాడు? ఆయన ఒక మీటింగ్కి రావాలి. నేను నమ్మింది మీటింగ్, నువ్వు నమ్మింది మీటింగ్. చరిత్ర తెలుసుకున్నాను నమ్ముతున్నాను. ప్రోడక్ట్ వాడితే కొంత నమ్మకం వస్తుంది. జర్నీ చేస్తే అర్థమవుతుంది ఎలాంటి వాళ్ళు చేస్తున్నారు ఏంటి. నిన్న మనం నాకు మంచిర్యాలలో ఒక వ్యక్తి వచ్చిండు, రిటైర్డ్ 36 years జాబ్ చేసినాడు సింగరేణిలో. ఇప్పుడు 1,00,000 వచ్చింది ఆయనకి, రిటైర్డ్ అయిపోయింది. వెస్టీజ్ 1,00,000 తీసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు చేయాలి? సీరియస్గా కమిట్మెంట్గా డెడికేట్ అయ్యి డివోటీగా మాత్రం 1 year సరిపోదు, లేదా 2 years. ఆయన బాధపడుతుంది, సార్ నాకు ఇప్పుడు వచ్చింది సార్ వెస్టీజ్, అప్పుడు వచ్చి ఉంటే నేను అప్పుడే కష్టపడి వెస్టీజ్లో ఈరోజు కోటీశ్వరుడు అయిపోయేవాడిని అంటున్నాడు. జాబ్ చేస్తే కోటీశ్వరుడు అయిందా? ఏమైంది? 36 సంవత్సరాలు చేస్తే లేదా పెద్దగా ఏం లేదు. 36 years. ఇక్కడ 36 సంవత్సరాల చరిత్రను ఒక 1.5 yearలో తిరగరాయొచ్చు. రాసిన వాళ్ళు ఉన్నారా లేరా? ఎంఎస్ఆర్ ఒక్కడే ఉంటే నమ్మకూడదు. ఎంఎస్ఆర్ చేసిండు, సార్ చేసిండు అని అందరూ ఉన్నారు దీంట్లో. మాకు గుంటూరులో ఒక భూలక్ష్మి అని వచ్చింది. అరటి పళ్ళు గంపలో పెట్టుకొని అమ్ముకున్నాం. సపోటాలు, అరటి పళ్ళు. చదువు లేదా హస్బెండ్ కొంచెం అట్లాంటి చిన్న పనులు అమ్ముకుంటే రోజుకు 200-300 వస్తేనే కుటుంబం నడిచేది. అలాంటి ఆమె వెస్టీజ్లోకి వచ్చి ఇప్పుడు ఒక 1.5 year అవుతుంది, మీటింగ్కి వస్తుంది. లాస్ట్ మంత్ ఎక్కువ 87,000 తీసుకుంటుంది. చూడండి, స్టార్టింగ్లో 10,000 వస్తే చాలనేది బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు. ఇప్పుడు డైమండ్ డైరెక్టర్ దగ్గరికి వచ్చినట్టుంది. కార్ ఫండ్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది. 87,000 చెప్పుకొస్తే ఇప్పుడు అడుగుతుంది 1,50,000 కావాలి సార్ నాకు అంటుంది. ధైర్యం వచ్చింది. ఇప్పుడు 1,00,000 అడగట్లే, ఎంత? 1,50,000 కావాలి నాకు అంటే. పళ్ళు అమ్ముకుంటే నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే ఈ గాలి తగిలింది. ఎక్కువ వెస్టీజ్ వాళ్ళ గాలి తగిలింది. తమిళనాడు గాలి మనకు 2-3 సంవత్సరాలు తగిలితే తమిళ వస్తా రాదా? కర్ణాటక గాలి తగిలితే వస్తా రాదా? వెస్టీజ్ గాలి కూడా తగిలితే వస్తుందా రాదా? 1-2 నెలలు 3 నెలలకు రాదు. వస్తుందో రాదో నాకు తెలియదు. 1 సంవత్సరం ఉంటే వెస్టీజ్లో టీం వస్తుంది. పళ్ళు అమ్ముకుంటే 1,00,000 తీసుకోవడానికి రెడీగా ఉంది. బాస్ ఉన్నారు ఎవరైనా ఆమెకి? ఒక 4 నెలలు ఇంట్లో కూర్చున్న టీం ఉందా లేదా? అదే ఒక ఎంప్లాయీకి వస్తుందా? కాబట్టి మనం అది పెద్దది అనుకుంటున్నాం. ఎంత గొప్ప అవకాశం ఒకసారి చూడండి. సో ఇంత పెద్ద ఎత్తున నాకు ఇప్పుడు ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇన్ని కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుందంటే క్వాలిటీ ఉంటేనే జరుగుతుంది. ఇన్కమ్ వస్తుందంటే క్వాలిటీ ఉంటేనే. క్వాలిటీ లేకుండా ప్రోడక్ట్ సేల్ అవుద్దా? అందరినీ మనం మోటివేట్ చేయలేము. కొంతమందిని అయితే ఏదైనా మాటలతో ఏదైనా ఇది చేయొచ్చు, కానీ అందరినీ చేయలేము. అవునా కదా? 22 yearsకి వెళ్ళి నడుస్తుంది వెస్టీజ్. రేపు జూన్ వస్తే 23లో అడుగు పెట్టబోతుంది. 8-9 దేశాలకు వెళ్ళింది కంపెనీ. మనం ఏమో చిన్న మైండ్ పెట్టుకుని ఒక పేస్ట్ కొనడానికి 100 డౌట్లు వస్తాం. ఇంటర్నేషనల్ కంపెనీ మన ఇంటికి వస్తుంది. దరిద్రం పోకనే కదా. నువ్వు ఏమైనా పైసలు కట్టమంటే భయపడాలి, లేదు ఈ పనికి మళ్ళీ ఏమైనా ఒక 20,000 పెట్టి కొనమంటే ఆలోచన. ఒక్క పేస్టు, చేపత్త, ఆయిల్ ఇది కొనడానికి ఎక్కడ లేని అనుమానాలు వస్తూ ఉండేది. దీంట్లో ఉన్న మైనస్ ఏంటి అంటే మన ఇంటికి వచ్చి ఎంట పడటమే మైనస్. అంతే కదా? అదే దీనికి ఏదైనా ఒక టెస్ట్ పెట్టో, ఎగ్జామ్ పెట్టో, ఇంటర్వ్యూలు పెడితే అందరు క్యూ కట్టుకొని సర్టిఫికేట్లు పట్టుకొని జిరాక్స్ సెంటర్లో జిరాక్స్ తీర్చుకొని వచ్చి నిలబడేవాళ్ళు. ఎంత బాగుందో చూడండి వెస్టీజ్ కంపెనీ. దేవుడు ఇచ్చిన అవకాశం. నేను అనుకుంటున్నాను ఇప్పుడు 100 జన్మల పుణ్యం నాకు ఈ కంపెనీ దేవుడు ఇవ్వటం. నేను ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ పోయి తెచ్చుకోలేదు, దేవుడు పంపించుడు నాకు. నెలకు 10-15 లక్షలు అంటే ఇది యావరేజ్ నాకు లాస్ట్ ఇయర్ 2025 మొత్తం 15 లక్షలు పైన ఉంది. 14, 15, 16, 17 వచ్చింది. ఇప్పుడు డబ్బా ఏమని అనిపిస్తాము. ఏదో అదృష్టవంతులు. అవునా కదా? దేవుడు వరాలు ఇయ్యడు, శాపాలు ఇయ్యడు, ఒక అవకాశాన్ని ఇస్తాడు. దాన్ని పట్టుకొని మనం బాధ్యతగా పనిచేస్తే సక్సెస్. ఇది ఇప్పుడు మనం చూసే బిజినెస్ కాదు, ఫ్యూచర్. మీరు కూడా 2027 నెక్స్ట్ ఇయర్ చూడండి. 2027 మళ్ళీ సంక్రాంతి వస్తుందా రాదా? కోటి వేయాలి, నేను కూడా కారు తీసుకోవాలి. ఈసారి కారు వేసుకొని కోటి 10 నెలలు పోవాలి. అవసరం తూర్పు 10 నెలలు. విజువలైజేషన్ ఇక్కడ చూస్తేనే ఏమైనా చేయగలుగుతాం మనం. ఊరకనే ఈరోజు ఒక డాక్టర్ అయిన వ్యక్తి, ఆయన ఏదో గుడ్డిగా గాల్లో దీపంలాగా డాక్టర్ కాలే. ఆయన చిన్నప్పటి నుంచి ఒక వే ఉంటుంది ఆయనకి. నేను కూడా అలా సీట్లో కూర్చోవాలి, సెటస్కోప్ వేసుకోవాలి, పేషెంట్లను తిరగాలి. చదువుకునే రోజుల్లోనే ఆయన 100,000 సార్లు ఆలోచించుంటాడు. నేను ట్రీట్మెంట్ ఇలా రాయాలి, ఇలా సర్వీస్ చేయాలి, పేదలందరికీ నేను మంచి చేయాలని ఆలోచనలే ఈరోజు డాక్టర్ని చేసినాను. ఐఏఎస్ ఏమన్నా లాటరీలో వచ్చిండా? ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి కలగని ఉంటాడు. నేను ఐఏఎస్ కావాలి, ఒక జిల్లాకు నేను బాసులాగా వెళ్ళాలి, హారన్ పెట్టుకొని సైరన్ పెట్టుకొని కారు వెళ్ళాలి, సెక్యూరిటీ ఉండాలి, ఇవన్నీ ఆలోచిస్తేనే ఇప్పుడు అక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా మనం 1 yearలో 1,00,000 తీసుకొని కారు తీసుకుంటే మనకు కూడా పెద్ద పోస్ట్ లాగా ఐఏఎస్ పోస్ట్ అనుకోవచ్చు. చిన్న స్థాయి వాళ్ళకి 30,000 1,00,000 కారు వచ్చిందంటే పెద్ద పోస్టే కదా.
ఇది ఆలోచన. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సంక్రాంతి కల్లా నేను కొట్టాను. ఎప్పుడు బలంగా మన లక్ష్యం ఉంటుందో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కనపడు. ఆ లక్ష్యం లేని వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్. సార్ అది సార్ ఇది సార్, పండగ గుర్తు వస్తుంది, ఇంకోటి గుర్తు వస్తుంది, ఇంకోటి గుర్తొస్తుంది. ఇప్పుడు నా టీంలో చాలామంది వచ్చిండ్రు, కానీ అందరూ సక్సెస్ కాలేదు, కొంతమంది సక్సెస్ అయింది. ఈ సక్సెస్ అయిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? వీళ్ళు ఏమో ప్రాబ్లమ్స్ ఉన్నాయని అయిపోయినరు, వీళ్ళు ప్రాబ్లమ్స్ దాటుకొని ముందుకు పోయింది. దేవుడు అందరికీ మెసేజ్ ఇచ్చిండు. వీళ్ళేంది మా హస్బెండ్ వద్దన్నాడు, అత్త వద్దన్నది, సంథింగ్ ఏదో ఇప్పుడు పందం నాకు ఇన్కమ్ వస్తుంది కదా, సరిపోతున్నాయి, నేను ఎందుకు రిస్క్ తీసుకోవాలి, నైట్ 10 దాకా వర్క్ ఎందుకు చేయాలి, సండే ఎందుకు వర్క్ చేయాలి, సండే హ్యాపీగా పడుకోవచ్చు, ఇప్పుడు హ్యాపీనే, రేపు పొద్దుగాల ఏమైనా ప్రాబ్లం వస్తే. అందుకనే ఈ కంఫర్ట్ జోన్లో ఉండి చిన్న చిన్న మైండ్ సెట్ వాళ్ళు ప్రాబ్లమ్స్ చూసి ఆగిపోయిన వాళ్ళు. వీళ్ళకు చాలా వచ్చినాయి ప్రాబ్లమ్స్, వీళ్ళు ఏం చూడలేదు, ఒకటే లక్ష్యం, నేను స్టేజ్ మీద మాట్లాడాలి, నా పేరు చెప్పాలి, నేను ఒక లక్ష్యం కొట్టాలి. చాలామంది ఇప్పుడు ఎంఎస్ఆర్ సార్ దగ్గరికి పోయి ఫోటోలు దిగుతున్నారు, నా దగ్గరికి కూడా వచ్చి ఆలోచన లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది మరి? నేను అట్లా అనుకున్నా ఒకప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు, నా దగ్గరికి ఒక్కళ్ళు కూడా వచ్చి ఫోటో దిగటం లేదు. అప్పుడు కష్టపడి చేస్తే ఇప్పుడు ఫోటోలు దిగవద్దు ఆయన దండం పెట్టినా కూడా వస్తాను. మీటింగ్ టు మీటింగ్ వెళ్తా ఉన్నా, రోజుకు 4-5 మీటింగ్లు పెడతా ఉన్నా. ఫోటోలు దిగాలంటే సరిపోతుంది, అవునా కాదా? ఇప్పుడు చూడండి, వద్దంటే ఫోటోలు దిగడానికి వస్తున్నాను. సక్సెస్ అవన్నీ నేను అప్పట్లో ఆలోచించే ఇక్కడ కూర్చున్నా, అక్కడ బిల్లా కూర్చున్నప్పుడు ఏదో ఊరకనే వెస్టేజ్లో సబ్బు పేస్ట్ వాడి స్థాయికి మైండ్కి పదులు పెట్టినాను. ఇప్పటి నుంచి నేను ఎన్ని రోజులు బతుకుతున్నా తెలియదు, బతుకున్న రోజులు ఏ పని చేయకపోయినా నాకు డబ్బులు దొరకలేదు. ఇంకా బాసు ఇంత లైఫ్ చూడండి, ఇట్లాంటి లైఫ్ కోట్ల లక్షల్లో ఒకరికి ఉంటుంది, చాలా తక్కువ మందికి ఉంటుంది. ఏమన్నా మనకేమైనా పెద్దగా ఇంటి దగ్గర ఆస్తులు, ఎసెట్స్, అపార్ట్మెంట్లు, కాంప్లెక్స్లు ఏమైనా ఉన్నాయా? ఏ నెల రెంట్ ఆ నెల కట్టడానికి ఇబ్బంది పడే స్థాయి నాది ఒకప్పుడు. ఇప్పుడు చూడండి, లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినా సాపద వచ్చినా మనమే జర ఇచ్చే స్థాయికి వచ్చిన, అవునా కదా? అప్పుడు మనకు ఏదైనా ఒక హాస్పిటల్ ప్రాబ్లం వస్తే 10 మందికి అడిగిపోయి అప్పు తెచ్చుకోవాలి, బతిలు అనుకోవాలి. ఇలా అకౌంట్లో పుష్కలంగా దండిగా డబ్బులు, 18,26,000 మనం 10వ తారీఖు పడ్డాయి, మళ్ళీ రేపు 10వ తారీఖు వస్తాయి, మళ్ళీ 17, 18 మళ్ళీ. ఇంత గొప్ప అవకాశాన్ని చిన్నగా చూడకుండా మీరు కూడా అదృష్టంగా భావించండి. ఏ దానికైనా పని చేయాలి. ఎంత మంచి హైదరాబాద్ టాప్ కాలేజీలో మనకు జాయిన్ అయినాం, అడ్మిషన్ దొరికింది, చదవకుండా ర్యాంక్ వస్తుందా? వెస్టీజ్ గొప్పదే, మన పని మనం చేయాలి, హోమ్ మీటింగ్ చేయాలి, దీన్ని పట్టుకోవాలి. స్టార్టింగ్లో ఇది వర్క్ మాస్గా ఉంటుంది, టీం వచ్చిన తర్వాత అది చాలా ఇంతకన్నా గొప్పది నాకు ఎక్కడ లేదనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఎవరికైనా బిజినెస్ ఉంటుంది, చాలా మందికి బిజినెస్ ఉంటుంది, ఒక 20-30 లక్షలు పెట్టుబడి పెట్టుండ్రు, 2-3 లారీలు ఉన్నాయి, టెన్షన్ ఉండదా సార్? బిజినెస్ ఎక్కువ పెడితే, పెట్టుబడి ఎక్కువ పెడితే ఆ స్థాయిలో టెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. నేను చాలా మందిని చూస్తాను అట్లా పెట్టుబడి పెట్టేవాళ్ళు, నాకేం టెన్షన్ ఉంది, హ్యాపీగా ఏడ తిన్నా నిద్ర వస్తుంది, ఏడ పడుకున్నా నిద్ర వస్తుంది, ఏం లేదు కదా. 10వ తారీఖు అది పడిపోతుంది ఎంతో కొంత. మంచిగా అందరికి మంచి మాటలు చెబుతున్నాం, సప్లిమెంట్స్ వాడుకుంటున్నాం, హ్యాపీగా హెల్త్ వస్తుంది, రకరకాల వ్యక్తులు కలుస్తున్నాం, ఆయన దగ్గర నుంచి ఒక పాయింట్, ఆయన దగ్గర నుంచి ఒక మంచి నేర్చుకుంటున్నాం, ముందుకు వెళ్తాం హ్యాపీగా ఉన్నాం. ప్రతి బిజినెస్లో ఎంతో కొంత సీజన్ అప్పుడు నడిచినప్పుడు బాగుంటుంది, నడవనప్పుడు కొద్దిగా ఇది అవుతుంది, అవునా కదా? మనది ఎంత హ్యాపీగా ఉంది చూడండి. ఎవర్ గ్రీన్ బిజినెస్, ఎప్పుడు జనం పెరుగుతూ ఉంటారు, జనం పెరిగితే మన బిజినెస్ పెరుగుతాను. స్టార్టింగ్లో కష్టం, 6 months, ఒక 8 months, 10 months, ఒక 1 year దాకా కష్టం ఉంది. ఆ కష్టాన్ని జయించాలి మనం. కష్టం ఉందని అబ్బాబ్బాని వదిలేస్తే లేదు ఇది, అవునా కదా? నిన్ననే మన గురువు మహానుభావుడు సుబ్బయ్య శెట్టి సార్ మైసూరు నుంచి ఒక 4 days అక్కడ గుంటూరు, మార్కాపురం, కావలి, అక్కడ ఏరియాలో ఒక రోజుకు 2 meetings పెట్టినాం. సార్ ఇన్కమ్ ఇప్పుడు 47 lakhs. సార్ 2 months, నవంబర్, డిసెంబర్ 2 months ఆయన పర్సనల్ వాళ్ళకు ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ అవి ఉన్నాయి, 2 months నేను వెస్టేజ్ చేయను అన్నాను, నాతో చెప్పిండు. బాస్ ఎవరు ఉన్నదా? 2 months ఇంట్లో కూర్చోండి, ఏం పని చేయలేదు. నవంబర్, డిసెంబర్ వెస్టేజ్ లేదు, జనవరి నుంచి స్టార్ట్ చేసాను. 2 నెలలు ఇంట్లో కూర్చుంటే నేను అడిగే ఇన్కమ్ 35 వచ్చింది. ఎంఎస్ఆర్ 2 నెలలు ఎంత? 70 లక్షలు ఇంట్లో కూర్చుంటే. మళ్ళీ జనవరి నుంచి హ్యాపీగా చేయాలనిపించుండి చేస్తున్నాడు. నిన్న 4 రోజులు పని చేసిండు, ఎగ్జాంపుల్ మళ్ళీ వెళ్ళిండు, ఒకవేళ ఒక 2-3 days మళ్ళీ 4 days రెస్ట్ తీసుకుంటూ మళ్ళీ వచ్చాను. మన కంట్రోల్లో ఉంది, అవునా కాదా? లైఫ్ అంతా మన చేతిలో ఉండాలి, ఒకటే లైఫ్, ఆ లైఫ్ ఎవరి చేతిలో ఉండాలి? మన చేతిలో ఉంటే ఆనందం వేరు. కానీ చాలా మంది రిమోట్ ఎవరి చేతిలో ఉంటుంది, మనం టీవీ లాగా ఆడతాం, వాళ్ళు ఏ ఛానల్ పెడితే చూడవచ్చు. డబ్బు వస్తే మనం హ్యాపీగా ఉంటుంది. సో 1 year వెస్టీజ్ దేవుడు ఇచ్చిన అవకాశం. 2027కి మీరు అందరూ కూడా ఇప్పుడు కష్టపడండి, ఈ కష్టాన్ని ఇప్పుడు హ్యాపీగా చేయండి. ఫ్యూచర్లో నేను పెద్ద టీం నాకు వస్తుంది, నమ్మకంతో సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఈ వెస్టీజ్లో సక్సెస్ అయిన వాళ్ళందరూ ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ, ఎవరు రికమెండేషన్ కానీ, ఏదైనా గవర్నమెంట్ సపోర్ట్తోనూ
రిజర్వేషన్తో ఎవరు రాలే. వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ హార్డ్ వర్క్ ఈరోజు సక్సెస్ వచ్చారు. మీరు కూడా విశ్వాసంతో వర్క్ చేద్దాం. ఫ్యూచర్ అంతా మనదే, వెస్టీజ్ గెలవాలి, గెలిపించాలి. ఓకేనా? ఉన్న స్థాయి, ఇప్పుడు మనకు ఒక స్థాయి ఉంది లేదనట్లే, ఇంకొంచెం బెటర్ లైఫ్ చూడాలి. అవునా కాదా? ఈ బిజినెస్ లైఫ్ చాలా మంది రకరకాల మైండ్ సెట్ తోతున్నారు. నేనైతే డబ్బు లేకనే వచ్చా. ఇప్పుడు జనం కోసం పనిచేస్తారు నా మైండ్ ప్రకారం. ఇప్పుడు మా గురువు గారు ఇది నాకు మాట్లాడిన శ్రీనివాస్ సారు, ఆయనకు డబ్బు ఉంది, కారు ఉంది, బాబు ఆస్ట్రేలియా మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి వాళ్ళకి. అయినా కూడా ఇప్పుడు ఆయన మైండ్ ఏంది, నలుగురికి మంచి చేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్, ఎవరు ఎలా చేసుకుంటే అలా. జీవితం ఎందుకు వచ్చింది, వాళ్ళ నాన్నకి హెల్ప్ అవ్వాలి. మా నాన్నకి అందరూ ఆడపిల్లని బాధపడుతున్నాడు, కొంచెం నేను దీంట్లో సక్సెస్ అయ్యి మా నాన్నకి ఏదన్నా ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. లక్ష్యం అది. ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రీమ్తో వస్తాం. చాలామంది సేవాభావం కింద వాళ్ళకి ఒక 100 మందికి హెల్ప్ చేస్తే ఎట్లా ఉంటుంది సార్ పేద బిడ్డలకి? చూడండి.